నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలో అట్టహాసంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. హెచ్సిఎం కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్. నగరంలోని 21వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ తమను గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని ఒంగోలు బైపాస్ వద్ద గల ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఆత్మీయ సదస్సు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన కూటమి అభ్యర్థులు దామచర్ల, మాగుంట. ఇక వివరాలకు వెళితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల పొలాస్ హోటల్ కూడలి వద్ద ఉన్న ఆలయ విగ్రహానికి జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివన్నారు. మన కోసం రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను, ఆశలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు. సార్ మీరు బ్యాక్ రండి సార్. రమేష్ ఎంత జరుగుతా కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు చాలా గ్రాండ్గా చాలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంటున్న ఆయన మన ఒంగోలు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేసేసి ఆయన మన దేశం కోసం ఇచ్చిన రాజ్యాంగం గురించిన కాంట్రిబ్యూషన్స్ గురించి అందరూ మరొకసారి గుర్తింపు చేసిన జరిగింది. ఆయన చెప్పినది యువతులకి ముఖ్యంగా ఇచ్చిన ముఖ్యమైన ఒక సూచనలు ఏమంటే, అందరూ కూడా బీ ఎడ్యుకేటెడ్, బీ అజిటేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ కాన్ఫిడెంట్ అండ్ నెవర్ గివ్ అప్ అని ఒక విషయాలు ఎస్పెషల్ యువతులకి చెప్పడం జరిగింది. దీనిలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్, మన దేశానికి కోసం ఇచ్చిన ఈ రాజ్యాంగ నేత ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు కూడా మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇవాళ కూడా మన కొనసాగించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఆశయాల్ని మన యువతలకి ఇచ్చేసి మన పిల్లల ద్వారా ఈ సమాజంకి కాంట్రిబ్యూషన్ చేయడానికి కోసము మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు అన్నీ కూడా మన పిల్లలకి మన వచ్చిన భవిష్యము ఒక మంచి దశల్లో తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పుకొని కానీ మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ ప్రకాశంలో అన్ని చోట్ల జరుగుతాయి. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు. అందరూ చాలా సరిగ్గానే సెలబ్రేషన్ చేయండి. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా చూడండి. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పసుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు జరిగిన జయంతి వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, టీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, నగర అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ అధ్యక్షులు గోలి తిరుపతిరావు, నగర అధ్యక్షురాలు సువర్ణ, మువ్వ విశ్వనాథం, బొమ్మినేని మురళి, జేమ్స్, బడుకు ఇందిరా,
రావులపల్లి ధనలక్ష్మి, మీరావళి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరు ప్రజలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆయన చూపించిన బాధలు అందరూ కూడా నడుచుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరైనా దోషుల్ని, ముఖ్యంగా జరిగినటువంటి సంఘటనకి దోషుల్ని వెంటనే శిక్షించాలని కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు ఈ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ మరి కూటమిలో ఉన్నారు. అట్లా అని చెప్పి మరి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారికి మీద దాడి జరిగితే మౌనంగా ఉండటానికి లేదు. మరి ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ కేటాయించి మరి ఆయనకి అన్నీ కూడా సెక్యూరిటీ కూడా పెంచాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన వైసీపీ పార్టీ ఆవరణలో జయంతి ఉత్సవాలు ఇంత భారీ ఎత్తున జరిగినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో మరి జిల్లా వాసులందరూ తరపున, అలాగే మన నగరపాలక సంస్థ తరపున కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఓటు హక్కు ఉన్నా, అలాగే మహిళా కోడ్ బిల్లు వచ్చినా, అలాగే మరి అందరికీ కూడా ఆస్తిలో సగభాగం వచ్చిన మహిళలకి, అలాగే మరి మహిళలు ఈరోజు చదువుకొని ముందంజలోకి రావాలన్నా, కార్మికులకి, కర్షకులకి ఈరోజు ఉన్న చట్టాలు నెరవేరాలన్నా ఇవన్నీ కూడా చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే. మరి వారి యొక్క రాజ్యాంగ ఫలాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అనుభవిస్తున్నారు. కానీ మరి రాజ్యాంగం ప్రకారంగా పరిపాలిస్తుంది ఎవరు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వెనకబడిన తరగతుల వారికి ఈ రోజున మరి రిజర్వేషన్లు కల్పిస్తూ మరి మనకి నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, అలాగే మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి మరి ఎక్కువ రిజర్వేషన్ కల్పించి ఎక్కువ మంది చట్టసభలకు వెళ్ళే విధంగా మరి అంబేద్కర్ యొక్క ఆశలకు అనుగుణంగా నడుచుకున్నది మా గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్తగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు హృదయాల్లో నిలిచిపోయారని ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోలినేని వాసుకృష్ణ, జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్, టీడీపీ నాయకులు యద్దు శశికాంత్, భూషణ్, మంత్రి శ్రీనివాసరావు, చుండి శ్యామ్, బండారు మదన్, వసుకుర్తి, అంకరాజు, హగ్గయ్య రాజు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.
ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ నందు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజుతో కలిసి బాలాజీనగర్, ఎన్జీఓ హోం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రచారంలో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఒంగోలు మన వాసన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజు ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని నెల్లూరు బస్టాండ్ వినాయకుని గుడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రచారానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నాయకుడు వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి బాలినేని ఓట్లను అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా తనను, పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కల్పించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాంప్లెట్ పట్టుకోమ్మా. పాంప్లెట్ అన్నా అటుందన్నా. ఎమ్మెల్యే గారు ఓటు, ఎంపీ గారు ఓటు, రెండు ఓట్లు, అన్ని ఓట్లు గుర్తుకే ఓటేయండి. ఎమ్మెల్యే గారు ఓటు, ఎంపీ గారు ఓటు, రెండు ఓట్లు, ఇంట్లో ఉన్న ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుకేయండి. లైట్ కోసం చేశారు రన్నింగ్ షాట్. ఎన్ని కుట్రాలు చేసినా వచ్చేది మీరే. మా ఓట్లన్నీ కూడా మీకే. అక్కడే ఉండండి. అన్నా ఇటండి, ఇటే ఇక్కడే పక్కన మా పెద్ద మీరు వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. అక్కడ
మాకు రోడ్డు కానీ పెన్షన్ ఆగిపోతే రోడ్డు వేసాం, పైప్ లైన్ వేసాం. ఒంగోలు నగరం నందు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆకస్మికంగా పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆదివారం రాత్రి సమయంలో నగరంలో పర్యటించిన ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. చర్చి సెంటర్, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రాంతాల్లో పర్యటించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల వేళ ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పంపాలని సిబ్బందిని ఆదేశించారు. అనుమానం ఉన్న వాహనాలను తప్పనిసరిగా పరిశీలించాలని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ పర్యటనలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు సబ్ డివిజనల్ అధికారి కిషోర్ బాబు, సిఐలు భక్తవత్సల్ రెడ్డి, జగదీష్, లక్ష్మణ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సదస్సును ఒంగోలు నగరం నందు నిర్వహించారు. దక్షిణ బైపాస్ వద్ద గల ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ ఆత్మీయ సదస్సులో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిల అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు దామచర్ల జనార్దన్ రావు, మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధి పరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఒంగోలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ ఎత్తుగడలతో ప్రజలు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యథేచ్ఛగా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని మండిపడ్డారు. మాదక ద్రవ్యాల కారణంతో అనేక మంది యువత తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధించడంతో పాటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్ మలగా రమేష్, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బొద్దులూరి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి, భారత ముఖ్య ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే
చాలా సంతోషంగా చదువుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, ఉద్యోగ అవకాశం ఏ రకంగా రోడ్ల మీద విధ్వంసం సృష్టిస్తూ రిమ్స్లో పడి అల్లరి సృష్టిస్తూ భయప్రాంతాలకు గురి చేస్తూ యువత 18 నుంచి 22 సంవత్సరాల యువత అటువంటి వ్యక్తులు తట్టుకుని యువతలో బాగా సినిమా తట్టుకుంటే క్రమశిక్షణ కలిగినటువంటి యువత చదువుకునే యువత మేము ఈ సమావేశాన్ని అంటే త్వరగా వెళ్ళాల్సి ఉన్నందువల్ల మీకు ముందే మాట్లాడటం జరుగుతుంది. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో యువత అనేది పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. నా వరకు నేను చూస్తే వయసు పైన 70 వచ్చేసింది. యువకులు ఉన్నారు ఇక్కడ. మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి కూడా వచ్చిపోయి ఉంటారు ఉన్నప్పుడు ఈసారి మన పెద్ద నాయకులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరే పోటీ చేయాలన్నప్పుడు నేను పోటీ చేయడం వచ్చింది. యువకులందరూ కూడా దయచేసి నన్ను కూడా యువకుడుగా కూడా భావించి మా ఇద్దరిని అంటే సోదరుడు జనార్దన్ గారు అయితే ఆయన కూడా అయినా కూడా ఆయనని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి సైకిల్ గుర్తుకి ఆయన కూడా వేసి అదేవిధంగా ఎంపీగా నేను పోటీ చేస్తున్నా ఈ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను కూడా యువకుడిగా మీరు భావించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుగా వేసి మా ఇద్దరిని గెలిపించుకోవడంగా కోరుతూ సమయం ఏంటంటే తక్కువ ఉన్నది క్షమించండి. మళ్ళా మీ గ్రామాలకు వస్తాం కాబట్టి ఎక్కువ సమయంతో కూడా మీకు గడిపేదాని వరకు ఉంటుంది. ఒకటే చెప్తా, ఈ ప్రభుత్వం మనకు వద్దు. ఈ ప్రభుత్వాన్ని పాల్గొనవలసిన బాధ్యత యువకుల్లోనే ముఖ్యం. కూడా ఈ యువకుల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పరచాలంటే బాబు గారు రావాల్సిందే. బాబు గారు ఉంటే తప్పగా వీరికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరగడాన్ని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. సీఎం జగన్పై దాడి హేయమైన చర్య అని అభివర్ణించారు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఇటువంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష పార్టీలు దాడులు చేశారని ఆరోపించారు. వైసీపీ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో జతకట్టారని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేశారంటే ఎవరికైనా ధైర్యం ఉండాలా. ఇది వెనక పెద్దల హస్తం ఉండబట్టే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే సీఎం మీద దాడి చేస్తే ఇక రాష్ట్రంలో అంతా భయపడిపోతారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనే ఉద్దేశంతో ఇది దాడి జరిగింది. దానికి సంబంధించి మరి ఆయనకి ఇక్కడ వాళ్ళు కంటని టార్గెట్ చేశారు. అది ఇక్కడ తగిలింది. మరి వాళ్ళ కంటి దగ్గర జరిగినా కంటి దగ్గర జరిగినా అప్పుడు పరిస్థితి ఏంది ఒక్కసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు నేను అడుగుతా ఉన్నాం. ఈ రకమైన దాడులు చేసేదానికి ప్రయత్నం చేయటం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు హక్కు అడిగే అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మీటింగ్లు పెట్టరా, ఎవరైనా చేయరా, ఒక చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఏమిటిది? అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు చేయొద్దని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు మితిమీరిపోతూ ఉన్నాయి. మొన్న ఒంగోలు కూడా మా కోడల మీద మన పారి కార్యకర్తల మీద జరిగినటువంటి దుర్భాషలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని మేము అందరూ ఖండిస్తూ ఉన్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని కూడా వక్రీకరించి పక్కదారి పట్టించేదానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కూడా తెలియజేసుకుంటూ
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నారులు జాతీయ అంబేద్కర్ జెండాలను చేతబూని స్కేటింగ్ ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ముందుగా ప్రకాశం భవనం నుంచి ప్రారంభమైన ప్రదర్శన కోలాస్ సెంటర్, చర్చ్ సెంటర్, మిర్యాలపాలెం మీదుగా కబడ్డీపాలెం వరకు సాగింది. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కబడ్డీపాలెం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు చికాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహనీయులు అంబేద్కర్ జయంతి సందర్భంగా వినూత్న రీతిలో ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగిందని అన్నారు. విదేశాల్లో అంబేద్కర్ను దేవుడిగా పూజిస్తూ ఉంటే మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది మన్న సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఎక్కడా జరగని విధంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగాయని అన్నారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతిలోపు కబడ్డీపాలెం నందు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చావల సురేష్, కొంగర భాస్కర్, బహుజన టీచర్లు అసోసియేషన్ అధ్యక్షులు పర్రె వెంకటరావు, మండల విద్యాశాఖ అధికారి నాగేంద్ర వదన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు మనం ఎంతో గొప్ప పండగ మనకిది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని గత 3 రోజుల నుంచి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు స్కేటింగ్ ప్రదర్శనతో ఒక మంచి విన్యాస ప్రదర్శనలు ఇస్తా ఒంగోలులో ఉన్న హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన ప్లేయర్స్ ఎంతో ప్రదర్శన ఇచ్చారు. అట్లాగే బహుజన టీచర్స్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షుడు పర్రె వెంకటరావు సార్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది ఒక ప్రతి ఒక్కడి పేద బలుగు బడిగినాను కాకుండా ప్రతి ఒక్కళ్ళ పండగ. భారత రాజ్యాంగాన్ని రచించిన మహా గొప్ప వ్యక్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఒక వర్గమే కాదు, ఒక కులంకో ఒక మతానికో సంబంధించింది కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ని జయంతిని ఒక పండగగా పురస్కరించుకోవాలి. ఎందుకంటే ప్రపంచమే జ్ఞాన దినోత్సవంగా ఈ రోజును ప్రకటించిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడు అనేది ఈ సమాజం తెలుసుకోవాలి. అంబేద్కర్ గారి జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా 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 అంటే మన ప్రకాశం జిల్లాలో ఇలాంటిది జరగలేదని నేను అనుకుంటున్నాను. మన డిస్టిక్ జిల్లా కలెక్టర్ అయినా ఇంకొకళ్ళైనా ఇంత ఘనంగా ఏ వేడుక ఎప్పుడూ చేయరు. నేను మా కబడ్డీపాలెం ప్రజలకి ఒకటే మాటిస్తున్నాను, నెక్స్ట్ అంబేద్కర్ జయంతికి ఇదిగో ఇదే ప్లేస్లో అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుందని నేను వీళ్ళందరి ముందు తెలియజేస్తాను. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుగుతూ ఉంది. ఎంతోమంది నాయకులు మన కళ్ళ ముందు ఫేడ్ అయిపోయారు, చరిత్రలో కనుమరుగైపోయారు, గొప్ప నాయకులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎంత అనగదొక్కబడితే అంత ఉవ్వెత్తున పైకి లేచిన ఒక శక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మానవ హక్కుల సూర్యుడు ఆయన. మహిళలకి హక్కులు కల్పించడం, అట్టడుగు వర్గాలకు హక్కులు కల్పించడం, ప్రతి మనిషికి ఒకే విలువ ఉండాలి, ఒకే ఓటు ఉండాలి, మనుషులందరూ సమానం, సర్వమానత సౌభ్రాతృత్వాన్ని తెలియజేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన జయంతిని ఈరోజు కబడ్డీపాలెంలో జై భీమ్ యూత్ అసోసియేషన్ తరఫున 3 రోజుల నుండి ఆటల పోటీలు పెట్టి ఈరోజు కూడా పెద్ద ఎత్తున స్కేటింగ్ ఆధ్వర్యంలో ఒక వినూత్నంగా వీ సెలబ్రేట్ అంబేద్కర్, వీ ఫాలో అంబేద్కర్, వీ లవ్ అంబేద్కర్, వీ వర్షిప్ అంబేద్కర్. అంబేద్కర్ అనే నినాదం ఈరోజు మారుమోగిపోతూ ఉంది. ఆయన గురించి ఇంతగా ఎందుకు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సేవ కానీ, కృషి కానీ, సమాజ స్థాపన కోసం ఆయన పడిన అహర్నిశలు శ్రమించిన శ్రమ కానీ, ఎందరో నాయకులు ఈరోజు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంతకుముందు చరిత్రలో ఉన్న నాయకులు కానీ, స్వాతంత్రానికి ముందు వచ్చిన నాయకులు కానీ అందరూ ఆయన గొప్పతనం ఎరిగిన వారే. ఎంత దాచిపెట్టినా దాగే చరిత్ర కాదు. సమాజ స్థాపన కోసం ఆయన ఆశయాన్ని అందరూ సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం దక్కాలి, అందరూ స్వేచ్ఛగా జీవించాలని ఆయన గొప్ప ఆశయాన్ని ఆయన రాజ్యాంగ రూపంలో మనకు పొందుపరిచి అందించాడు.
ఆ రాజ్యాంగమే నేటికి భారతదేశానికి ప్రపంచ దేశాలకు కూడా దశ మార్చి దిక్సూచిగా మారింది. ప్రపంచ దేశాలు ఆయన గుర్తిస్తున్నప్పుడు కూడా భారతదేశంలో నేటికి ఆయన మీద కులం అనే బురద చల్లి వివక్ష చూపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ముఖ్యంగా యువత గుర్తించి నాయకులతో కాదు, కులాలతో కాదు, మతాలతో కాదు, కానీ అంబేద్కర్ అనే వ్యక్తిని ఒక గొప్ప జ్ఞాన చిహ్నంగా చూసి ఆయన దగ్గర నుంచి జ్ఞానం సంపాదించుకొని ఆయన ఏందో తెలుసుకుంటే భారతదేశము ప్రపంచ దేశాలకన్నిటికన్నా ముందుగా ఉండిద్దని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు అట్టహాసంగా ముగిశాయి. సంతపేటలోని మున్సిపల్ హైస్కూల్ పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన గత 3 రోజుల నుంచి ఉత్సాహంగా సాగిన పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ, వాలీబాల్, నెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, కర్రసాము తదితర విభాగాల్లో గెలుపొందిన విజేతలకు ప్రముఖ వైద్య నిపుణులు చాపల వంశీకృష్ణ, విశ్రాంత ఎస్పీ రాజా శిఖామణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ క్రీడలు అంతరించిపోతున్న తరుణంలో మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి పేరుతో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం చాలా హర్షణీయమని కొనియాడారు. క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవెళ్లా అందిస్తామని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, కార్యక్రమ నిర్వాహకులు గురుభారత్, చావల సురేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నందుకు క్లాప్స్ కొట్టాలి అందరూ. 4-5 పనులు కూడా ఒక్కడే చేయగలుగుతాడు. అదే ఒక పని ఎంసీకి చెప్తే కష్టమైంది. రన్నర్స్ భాస్కర్ లోన్ రన్నర్స్ మీరు ఒకళ్ళేను రావచ్చు. ఒక ఫోటో మెడల్ పట్టుకోండి అన్న. చూపి ఆ వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. మార్కాపురం వాళ్ళు ఆల్రెడీ 4-5 రకమమ్మా. పుస్తకాలు నువ్వు భారత రాజ్యాంగాన్ని అవసరం లేదని ఏమన్నా సూరన్న మర్చిపోయి ఉంటే నాకు ఒకసారి గుర్తు చేయండి, ఎందుకంటే అందరూ కూడా బాధపడకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు చేసినటువంటి పెద్దలకు, అలాగే అభిమానులకు, నగర ప్రజలందరికీ కూడాను నా నమస్కారాలు. అలాగే ఈ పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ, క్రీడాకారులందరికీ కూడాను నా అభినందనలు, ఆశీస్సులు. అలాగే అందరికీ కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు. నేను గత కొంతకాలంగా ఈ జయంతి వేడుకల్ని గమనిస్తూ ఉన్నాను. వీలు దొరికినప్పుడు కూడాను నేను కూడా పాల్గొంటూ ఉన్నాను. కానీ ప్రతి సంవత్సరం కూడాను ఏ ఏడుకి ఆ ఏడు ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయటం కానీ, అలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేయటం కానీ, వీళ్ళు ముందుండి ముఖ్యంగా కిరణ్ కానీ, భరత్ కానీ, వీళ్ళ టీం అంతా కూడాను ప్రతి సంవత్సరం వీళ్ళ సేవా కార్యక్రమాలు విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీరందరూ కూడా మనం అభినందించాల్సిన విషయం. వీళ్ళందరూ కూడా ఒకసారిగా కరతాల ధ్వనితో వాళ్ళందరూ కూడాను టీం మొత్తాన్ని అభినందించాలి. తరువాత పిల్లలు మీకు అందరూ కూడాను మనం స్కూల్కి వెళ్తూ ఉన్నాం, కాలేజీకి వెళ్తూ ఉన్నాం, మనం ఏదో సాధించాలని వెళ్తూ ఉన్నాం. మనం ఈ క్రమంలో మనం ఇక్కడ వచ్చాం కాబట్టి ఒకసారి బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని ఒకసారి మనం చదివినట్లయితే
అసలు మనం ఎలా ఈ స్థాయిలో ఎందుకున్నాము, ఎలా ఉన్నాము, మనం కూడా అంబేద్కర్ లాగాను గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి అనేది మనకి ఒక దిశానిర్దేశం జరుగుతూ ఉంటుంది. జీవితం కానీ చదువుల జీవితంలో కానీ ఎప్పుడు ఇట్లా అంబేద్కర్ ఉత్సవాల్లో ఇంత గొప్పగా కార్యక్రమాలు పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. సో ఈ కార్యక్రమాల్ని సృష్టించిన వాళ్ళు, కండక్ట్ చేస్తున్న అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత యువత అలసిపోయి సెల్సిపోయి పండుకున్నారు కూడా అనుకుంటూ కొంతమంది. ఎందుకంటే ఆటలాడిన తర్వాత 7 గంటల తర్వాత ఇక వాళ్ళు ఉండరు మన లోకంలో. ఎనివే, క్రీడలు అనేది ఇప్పుడు అంబేద్కర్ గారు అంత చదువుకొని ఇప్పుడు చాలామంది చెప్పేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక డిక్షనరీ చూసినట్లుంది నాకు అంబేద్కర్ చరిత్ర. వెరీ గుడ్. కానీ ఈ అంబేద్కర్ గారి కార్యక్రమంలో అందరినీ పిలవాలనేది నా కోరిక. అన్ని పాలెలు కూడా, అన్ని పేటలు కూడా పిలవాలి ఒంగోలులో. కూర్చో పర్లేదు, ఇంకేం మాట్లాడబాకు. ఎందుకంటే నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా విజయనగరంలో చేశాను. అప్పుడు దరిదాపు ఒక విజయనగరంలో బాగానే ఉంటుంది, అరౌండ్ 3,000 to 4,000 పీపుల్ వచ్చారు. ఎక్కువ మంది ఇట్లానే అంతా మన విద్యార్థులు వచ్చారు. అప్పుడన్నా నేను మీకునో ఆయనకేం సంబంధం ఉందని. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని నిలిపాడు, భారతదేశాన్ని ప్రపంచానికి తెలియజేశాడు, భారతదేశానికి దిశని నిర్మించాడు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేపీ నాగేశ్వరరావు సార్ గారు సార్ ఇక్కడ లేరు కొన్ని కారణాల వల్ల. ఈ విషయం ఏంటంటే ఎట్లా తిరిగేవాడిని, ఏదేదో ఒక విధంగా ఉండేవాడిని. నేను కరెక్ట్గా బీపీడీ జాయిన్ అయ్యాను, అప్పుడే సార్ నాకు పరిచయం అయ్యాడు. సార్తో ట్రావెల్ చేస్తా అట్లా బీపీడీ చేశాను, ఎంపీడీ కంప్లీట్ చేశాను. ఆ మోటివేషన్ నేను కూడా చేస్తే బాగుండని చెప్పి మీరు ఇక్కడ గమనించవచ్చు. అందరికి స్పోర్ట్స్ పెట్టాను. అట్లాగే మహిళల్ని ముందంజలో నడిపించాలని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు మొత్తం కబడ్డీ పాలన మహిళలే, వాళ్ళకు కూడా అప్పుడు కబడ్డీ పెట్టాను. వాళ్ళకి ఒకటే చెప్పామా, మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి డొనేషన్ కానీ ఏమొద్దు, మీరు పార్టిసిపేట్ చేయండి, వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ తీసుకొని భోజనం చేసేయాలని చెప్పాను. అప్పుడు నాకు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చేస్తానన్నారు. ఒక 2 ఆర్పీలు, సునీతక్క, సుశీలక్క, నక్షత్రక్క, వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టంగుటూరు మండలం కందులూరు ప్రాంతంలో సబ్ టీం తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వ్యక్తి సంచిలో మద్యం సీసాలు పెట్టుకుని తీసుకువెళ్లడాన్ని గమనించి అతన్ని పట్టుకోగా అతని వద్ద 100ల సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని సబ్ సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. నగరంలోని అన్నవరపాడులో గల సెబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందులూరు ప్రభుత్వ మద్యం దుకాణం నుండి తీసుకుని వస్తున్నట్లు అంగీకరించారని వారు అన్నారు. ఒక్కొక్క బాటిల్కు 10 రూపాయలు అదనంగా అమ్ముకునేందుకు షాపు యజమాని ఇచ్చారని అన్నారు. దీనిపై ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. మద్యం బాటిళ్ల విలువ 14,000 రూపాయలు ఉంటుందని అన్నారు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడైనా అక్రమ మద్యం అమ్ముతున్నా వెంటనే తమకు సమాచారం అందించాలని అన్నారు. ఈ సమావేశంలో సిఐ వంశీధర్, సబ్ సిఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పదమూడు 4/2024 రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్సీబీ యాక్టివిటీస్ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో నిన్న పోలీస్ జేడీ టీము, పోలీస్ టీం అండ్ ఎస్సీబీ స్టేషన్ ఒంగోలు వారి యొక్క ఆధ్వర్యంలో నిన్న దాడులు చేసి మాకు రాబట్టే సమాచారం మేరకు టంగుటూరు మండలంలో కందులూరు గ్రామంలోని రోడ్డు పక్కన రామశ్రీను అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని వద్ద మేము ఒక 180 ml సీసాలను అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సీసాలు వాటి గురించి అతను మేము విచారిస్తే అతను ఈ కందులూరు దగ్గర ఉండే బ్రాందీ షాపు జిఆర్ఓ దగ్గర నుంచి వాడు సేల్స్ మెన్ అనధికారికంగా సీక్రెట్గా వీటితో కొలీడ్ అయిపోయి వాడికి ఒక 10 రూపాయలు అదనంగా తీసుకొని బయట వాడికి ఒక 100 బాటిల్ ఇచ్చారని చెప్పి తెలిసింది.
తర్వాత ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మేము వెరిఫై చేసుకొని ఆ సేల్స్మెన్స్ చైతన్య అనే ఒక అబ్బాయిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కి పెడుతూ ఉంటాము. వీళ్ళు ఈ రామశ్రీను అనే వ్యక్తి గ్రామంలో ఈ ఒక 20 రూపాయల అదనంగా జీవనోపాధి లేక అతను హైదరాబాద్లోనే ఉంటాడు. ఇప్పుడు గత 10 రోజులుగా వచ్చేసి అప్పుడప్పుడు కొద్ది బాటిల్ తీసుకొని వచ్చి గ్రామంలో ఇక్కడ తెలిసిన వాళ్ళకి అమ్ముతూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసిన పరిశోధనలో మాకు తెలిసిన విషయాలు. అది మా నోటీస్కి వచ్చి మేము ఈ విధంగా పకడ్బందీగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళని పట్టుకోవడం, కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మేము ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మేము అందరికీ విన్నవించుకునేది ఏమంటే, దయచేసి ఈ మద్య సీసాలు వాటికి సంబంధించి అనధికారంగా కలిగి ఉండటం కానీ అటువంటివి ఏం చేయకూడదు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వీటికి సంబంధించిన సమాచారం ఏదన్నా మాకు తెలిసినట్టయితే మాకు గిన్న తెలియజేసినట్టయితే ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మేము వాటి మీద దాడులు చేసి నిరోధించే చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఒంగోలు నగరంలోని జులై మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నందు మరోసారి వివాదం తలెత్తింది. ఆధిపత్య పోరు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పునరావృతం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఆరాధన కార్యక్రమంలో 2 వర్గాల మధ్య విభేదాలు మరోమారు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు ముందస్తుగా ఆదివారం చర్చ్ జరగదని తెలియజేసినప్పటికీ భారీ సంఖ్యలో సంఘస్థులు చర్చి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదనలు చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పారు. చర్చి వద్ద ఒంగోలు సబ్ డివిజన్ పోలీస్ అధికారి నేతృత్వంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జగదీష్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒంగోలు నగరం అగ్రహారం గేటు బత్తులవారికుంట దగ్గర వేయించేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ తిరుపతమ్మ మరియు అంకమ్మ ఆలయం నందు లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రెండచింతల సుబ్రహ్మణ్య శాస్త్రి బ్రహ్మత్వంలో అమ్మవారి పాద సేవకులు కూనంశెట్టి కొండలరావు, శ్రీమతి కూనంశెట్టి రాజేశ్వరి చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి సాయంత్రం ఊరేగింపు మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.